ఇక్కడ నాగుపాము సింహము కనబడడం సైతానును గుర్తుకు తెస్తుంది. సైతాను మింగివేయడానికి గర్జిస్తూ తిరుగుతూ ఉండే సింహం లాంటిదని పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం సెలవిస్తుంది. కాళ్ళకోట విషంతో నిండిన సర్పమని ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం సెలవిస్తుంది. దేవునిలో నివసించే వారికి ఇంత బలమైన శత్రువును కూడా కాళ్ళ కింద తొక్కివేయగల శక్తి ఉంటుంది. అయితే ఈ శక్తి పనిచేయాలంటే మనం చేయవలసిన మొదటిగా దేవునికి లోబడటం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం రాసినట్టుగా దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఇక రెండో విషయానికి వస్తే ఉపవాస ప్రార్థన. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనాన్ని చూడండి. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతిమని ఏకాంతమున ఆయన అడిగారు. అందుకైనా ప్రార్థన వలననే, అనగా ప్రాచీన ప్రతులలో ఉపవాసం వలన